కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ సర్కార్ అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెడుతోందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం నల్గొండలో జరిగే బహిరంగ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటున్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. నల్గొండలో జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పాల్గొనేటువంటి భారీ బహిరంగ సభ కోసం ఇప్పటికే పాలమూరు జిల్లాతో పాటు 5 ఉమ్మడి జిల్లాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు తరలి రావాలని చెప్పేసి ఇప్పటికే నేతలంతా కూడా ప్రజలతో మమేకమవుతా ఉన్నారు. ఈరోజు తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలో ఒక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారితో పాటు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు మాజీలు కూడా హాజరయ్యారు. వీటితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా రేపటి సమావేశం గురించి చర్చించారు. అదే అంశం మాట్లాడడానికి మనతో పాటుగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మన విషయాలు తెలుసుకోండి. సార్ చెప్పండి, రేపు సభను ఎట్లా సక్సెస్ చేయబోతా ఉన్నారు? అంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ పునర్జీవం పోసేటువంటి కృష్ణా ప్రాజెక్టు పైన అన్యాయం జరుగుతూ ఉంది. దీనిపైన ఏం చెప్తారు సార్? మొదటి దశలో నల్లగొండలో సభ, నల్లగొండ తర్వాత మళ్ళీ మేము మహబూబ్నగర్లో కూడా అవసరమైతే 2, 3, 1 సభలు ఇక్కడ కూడా నిర్వహిస్తాము. కృష్ణానది నీళ్ల కోసమే మనం పరితపించడం కొట్లాడు. నల్లగొండ ఫ్లోరోసిస్ కానీ, మంచినీటి సమస్య కానీ, నల్లగొండ సాగునీళ్లు కానీ, పాలమూరు సాగునీళ్లు, ఈ గోస తీరేనికైనా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆయన గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, ప్రాజెక్టులు కట్టి వాడుకోవడమే ఆ పని చేస్తున్నాం. కానీ కృష్ణాలో ఉన్న నీళ్లకే పంచాయతీలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పటి నుంచే ఎగువ రాష్ట్రాలతో పంచాయతీ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి మన వాటా ఏదైతే కృష్ణా జలాల్లో ఉందో అది కేంద్రం గత 9.5 ఏళ్ల కాలంలో తేల్చక వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేశారు. మొన్న ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళు మన మ్యాటర్ను నీటి పంపిణీకి సంబంధించినటువంటి అంశాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తున్నారు. అది ఎప్పుడో 9 ఏళ్ల కింద చేయాల్సింది. అది తెలంగాణకు వాళ్ళు చేసినటువంటి గొప్ప ఉపకారం. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం 9 ఏళ్ల నుంచి ఆపుకుంటూ వచ్చినటువంటిది కృష్ణా బోర్డు మేనేజ్మెంట్ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టు వెళ్లకుండా మన జమాయిషి మనది, వాళ్ళ జమాయిషి వాళ్ళది, నాగసాగర్ మీద, శ్రీశైలం మీద చెరొక రాష్ట్రం శాశ్వతంగా నీటి పంపిణీ జరిగేదాకా మా నిర్వహణే మాకుంటుంది. ఇందులో కేంద్ర జోక్యం అవసరం లేదు, కేంద్ర బలగాలు అవసరం లేదు, కేఆర్ఎంపీ అవసరం లేదనేది మన వాదన. అందుకే కేసీఆర్ సస్యమీర ఒప్పుకోకుండా దాన్ని స్టేటస్కో పెడుతూ వచ్చినారు. ప్రారంభంలో 2015 జూన్ 19 నాడు జరిగినటువంటి సమావేశంలో తాత్కాలికంగా ఈ 1 ఇయర్ కోసం మాత్రమే, కరెంట్ ఇయర్, ఆ రోజుకి కరెంట్ ఇయర్, ఆ సంవత్సరం మాత్రమే తాత్కాలిక అడాక్ అరేంజ్మెంట్ మీద ఆంధ్ర తెలంగాణ ఇంత వాడుకోండి, ఈ లోపల మీ నీటి పంచాయతీ అయిపోతుంది కదా ఎట్లా అని చెప్పి ఆనాడు అబ్జర్వేషన్. అది అంతేగాని మనం అంగీకరించింది కాదు. అది ఈరోజు వీళ్ళు వక్రభాష్యాలు తీస్తూ కేసీఆర్ ఒప్పుకునేది ఎక్కడుంది? నీటి వాటా పంచాయతీ పెండింగ్లో ఉంది. ఈ లోపల మీరు కదా సంతకం పెట్టి వచ్చింది. 17th జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కేసీఆర్ ఒప్పుకోకుండా 9 ఏళ్లు పెండింగ్లో పెట్టించినటువంటి అంశాన్ని వాళ్ళు అప్పనంగా పోయి సంతకాలు పెట్టొచ్చారు. తద్వారా కృష్ణానది జలాల వాడకం మీద, వినియోగం మీద మనం పూర్తిగా హక్కు కోల్పోయేటువంటి విధంగా ఒకవైపు కింద ఆంధ్ర దయాదాక్షిణ్యం మీద, లేదంటే కేంద్ర దయాదాక్షిణ్యం మీద తెలంగాణ ప్రజలు ఆధారపడేటట్లు వీళ్ళు ఒప్పుకొని వచ్చినారు. అది గొడ్డలు పెట్టు. ఇప్పుడు సంతకాలు పెట్టి వచ్చి ఇప్పుడు మేము ఇవాళ శాసనసభలో మేము తీర్మానం చేసి పంపిస్తున్నాం అంటే ఒప్పుకోనమ్మన్నోడు ఎవడు ఇవాళ శాసనసభలో పెట్టి ఒప్పుకోకుండా అయిపోయేది కదా. కాబట్టి టైం ఫ్రేమ్ పెట్టి 6 మాసాల లోపలే కేంద్ర ట్రిబ్యునల్ ఈ నీటి పంచాయతీ తెంచాలి. తెలంగాణ న్యాయబద్ధమైన వాటా ఎంత, ఆంధ్రదంతా తేల్చి తీర్పిచ్చేస్తే ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు, పంచాయతీలు ఉండవు భవిష్యత్తులో. దీనికోసమే రేపటి నల్గొండ సభ పెట్టినాం. ఇది ఇట్లుండగా ఇలా కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రచారం, గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి కృష్ణా బేసిన్కు అవసరమైతే ఇంకో బేసిన్కు కూడా ఆ నీళ్లను ఎట్లా వాడుకోవచ్చో 2018లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత, జగన్ మొదటిసారి సీఎం అయిన తర్వాత ఆంధ్రాలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని, అధికారులు మంత్రులు కూర్చొని 2 దఫాలుగా సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశం ద్వారా మనం చెప్పింది ఏంటి? కృష్ణా నీటి పంపిణీ కోసం కాదు మీటింగ్ జరిగింది, గోదావరిలో మిగులు జలాల మీద. దాన్ని ఇలా వక్రీకరించి జగన్ మాట్లాడిన దాన్ని కానీ, కేసీఆర్ మాట్లాడిన దాన్ని కానీ కృష్ణా జలాల మీదనే మాట్లాడినట్లు సాక్షాత్తు శాసనసభను కూడా దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడం కోసం. ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా? సో రికార్డులకు భిన్నంగా
ఆధారాలకు భిన్నంగా రుజువులకు భిన్నంగా తోచినటువంటి అబద్ధాలు మాట్లాడడం, ప్రభుత్వం ఏర్పడేదాకా అబద్ధాలు మాట్లాడే అధికారంలోకి వచ్చారు. ఏర్పడ్డ ప్రభుత్వం అయినా కూడా పనిచేయాలి తప్ప అబద్ధాలు చెప్తుందా? ఇంత దుర్మార్గంగా ఉంటుందా? సో ప్రజలు ఆలోచించాలి. మొత్తంగా చూసినట్టయితే రేపు నల్గొండలో జరగనున్నటువంటి బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత వస్తున్నారు కాబట్టి దిశానిర్దేశం చేస్తారు. ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలిరావాలని చెప్పేసి, దీంతో పాటుగా ఇక్కడ ప్రజా పాలన పైన దృష్టి పెట్టకుండా, ప్రతిపక్షం పైన దాడులు చేయకుండా అభివృద్ధి పైన కృషి చేయాలని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.